అమ్మ మీరు డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనుషులకు వాల్యూ ఇస్తారా? నువ్వు ఈ కన్ను కావాలా ఈ కన్ను కావాలా అని అడిగితే ఏ కన్ను అడుగుతావు? రెండు కళ్ళు కావాలి. రెండు కళ్ళు లేకపోతే ఎందుకు? మనకు ఒక్క కన్ను ఉన్నా కూడా కష్టమే. ఈ డబ్బు కోసం ఇంట్లో తల్లిదండ్రులను చంపేస్తున్నారు, హస్బెండ్ ని చంపేస్తున్నారు, హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నారు. అది ఘోరం. అంటే అట్లా తయారైపోయింది అనమాట. ఒక రిలేషన్షిప్ కి ఒక విలువ లేదు. ఇప్పుడు అన్నం పెడితే బియ్యం పెట్టిన తర్వాత ఆగాలి. ఆ బియ్యం కాస్త అన్నం అవ్వాలి, ఉడకాలి, ఆ తర్వాత వార్చాలి. అప్పుడు కదా దానికి ఒక ఇది వస్తుంది. అన్నం పెట్టంగానే అన్నం అయిపోతే ఇంకా అర్థమే ఉంది. ఇక అది అవ్వడానికి అంతసేపు పడుతుంది అన్నప్పుడు లైఫ్లో అంతసేపు ఓపిక లేదు అన్న అర్థమే కదా. ఇప్పుడు ఓపిక లేక ఓపికే లేదు కదా, అసలు ఓపికే ఉండట్లేదు వాళ్ళకి, సహనం లేదు. అన్నీ ఇమీడియట్గా ఇన్స్టెంట్లో అయిపోవాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇలా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం చెప్తారమ్మా? అంటే నేను ఒకవేళ అడ్వైస్ ఇచ్చినా వాళ్ళు తీసి రబ్బర్ బాల్ లాగా విసురుతారు. మనం వచ్చిన ఆ కష్టం, ఆ ఇది ఎవరికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు కష్టపడ్డారు. అట్లాంటిది ఆ రోజు నేను కష్టపడ్డాను, ఈ రోజు నువ్వు ఇలా టైపులో కష్టపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు అంటే పోరా, అంత ఓపిక అవడకుంది అంటారు. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు తీసుకునే రకంగా ఈ రోజుల్లో లేరు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఓపిక లేదంటారా అమ్మ? సడన్ డిసిషన్ కి ఓపిక లేదనే అనుకోవాలి. ఇప్పుడు సడన్ డిసిషన్ ఇవాళ నేను అనుకుంటే రేపు పొద్దున కోటీశ్వరుడు అయిపోవాలి. ఎలా అవుతారు? నేను ఎంతో కష్టపడితే గానీ ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఓపిక ఉండాలి, బయట ప్రపంచంలో ఇంకా ఓపిక ఉండాలి.